హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు మే మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ అనేది చూడబోతున్నాం. మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తారా, పాస్ట్ పర్సన్ వస్తారా, మీ రిలేషన్షిప్ అనేది ఏదైనా చేంజెస్ ఏదైనా ఉంటుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, అసలు ఈ మే మంత్లో ఏం జరగబోతుంది, మీ పర్సన్ మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, తనతో మీ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండబోతుంది ఈ మే మంత్కి సంబంధించి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ మే మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, 10 of Wands అండి, ద ఎంప్రెస్, స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 of Pentacles, 6 of Pentacles, Page of Cups, 9 of Pentacles అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 5 of Wands అనేది వచ్చింది. వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. 10 of Wands ఎందుకు వచ్చింది యూనివర్స్, రీజన్ ఏంటి తెలియజేయండి. Ten of Wands की clarification. ఈ మే మంత్లో మీ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి. ఓకే, మీకు దూరమైన పర్సన్ మే మంత్లో మేబీ సెకండ్ వీక్లో కూడా కావచ్చు, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ఈ పర్సన్ వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ తన లైఫ్లో ఏదో జరిగిందండి పర్సన్. ఓకే, ఇక్కడ తను వేరే పర్సన్ని మేబీ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేదా సింగిల్ అయి ఉండొచ్చు, లేదా వేరే పర్సన్ తను చూస్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, తన లైఫ్లో ఉన్న పర్సన్ గురించి పర్సన్కి ఏదో నిజం లాంటిది ఏదో తెలిసిందనమాట. అండ్ ఈ పర్సన్కి వారు అసలు సూటబుల్ పర్సన్ కాదు, అండ్ తనకి సరైన పర్సన్ ఆ పర్సన్ అయితే కాదు అని పర్సన్ అనుకుంటున్నారు. ఆ పర్సన్తో ఈ పర్సన్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అని పర్సన్ అనుకున్నారు, కానీ ఆ లైఫ్ అనేది ఎంత హ్యాపీగా అయితే లేదండి. తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారనమాట పర్సన్. మేబీ తన లైఫ్లో ఉన్న పర్సన్ విషయంలో ఎందుకు ఆ బంధంలో కూడా అండ్ ఆ పర్సన్తో కూడా తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ ఎందుకు ఆ రిలేషన్షిప్ అనేది ఏం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమందికి ఏమో అదర్ పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి, మీకు కాంటాక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. మే మంత్కి సంబంధించి మీ పర్సన్ లైఫ్లో ఏదో జరగబోతుంది. ఈ పర్సన్ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో, నమ్మకం పెట్టుకున్న పర్సన్ ఈ పర్సన్ని ఘోరంగా మోసం చేయడమా ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
ఇక్కడ బఫేలో ఉంది కదా, ఒకటే బఫేలో ఎన్ని లగేజెస్ మోస్తుందో చూడండి. పాతకాలంలో ఎడ్ల బండి ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఉమ్, అటొకటి ఇటొకటి ఎద్దులను కట్టేస్తారు, బండేమో ఆ లగేజ్లో ఏదైనా పెట్టేసి అది మోసుకొని వెళ్తుంది కదా. అలాగే ఇక్కడ ఒకటే బఫేలో ఉంది. ఓకే, తను చాలా బర్డెన్ తీసుకుంటుంది అనమాట, మోయలేకపోతుంది, నడవలేకపోతుంది, తను అడగనేది ముందు పడలేకపోతుంది అనమాట. అలాగే మీ పర్సన్ కూడా తన లైఫ్లో మేబీ చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ తను మోయలేనంత భారం మీద ఉందండి పర్సన్. తను ఆ బాధ అనేది తను తీసుకోలేకపోతున్నారనమాట. కాబట్టి పర్సన్ మేబీ మీకు కాంటాక్ట్ అవ్వడం అండ్ ఇక్కడ పర్సన్ ఏ ఉద్దేశంతో కూడా మీ లైఫ్లో తను ఎంటర్ అవుతున్నారంటే, నేను కోరుకున్న బంధంలో నేను హ్యాపీగా లేను, నేను చూస్ చేసుకున్న పర్సన్ రైట్ పర్సన్ కాదు, అక్కడ ఉంటే తన ఒంట్లో ప్రాణం రోజు కొంచెం మేబీ దూరం అయినట్టుగా అనమాట. ఓకే, అంటే చాలా నిరాశ భావం, కష్టపడి కష్టపడి ఒంట్లో శక్తి లేనట్టుగా అయిపోవడము, ఎంత కష్టపడినా గుర్తించకపోవడము, తనని అర్థం చేసుకోకపోవడము, అలాంటిది ఏదో ఉందన్నమాట పర్సన్ లైఫ్లో. సో కాబట్టి పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఈ బర్త్డేని అంతా తను పక్కకు పెట్టేసి హ్యాపీనెస్ కోసం, సంతోషం కోసం, తన గురించి తను ఆలోచించుకొని మీతో చిల్ అవ్వడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, తను తీసుకోలేకపోతున్నారు ఇంత బర్త్డేను, నా వల్ల కాదు, ఇలాగే ఉంటే నేను చచ్చిపోతానేమో, నేను బతకలేనేమో, నా వల్ల కాదు. వీరి గురించి ఎంత కష్టపడినా ఇంకా తక్కువనే అయిపోతుంది వీళ్ళకి. నా గురించి ఆలోచించినప్పుడు, నా గురించి కేర్ తీసుకున్నప్పుడు నేను ఎందుకు ఇదంతా నేను తీసుకోవాలి, బర్డెన్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ నేను ఎందుకు తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో మీ లైఫ్లో రావాలి అండ్ మీతో ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలి, మీ దగ్గర ఈ పర్సన్కి మనశ్శాంతి ఉంటుంది అండ్ లవ్ కూడా తను ఫీల్ అవుతారు, అట్రాక్షన్ ఫీల్ అవుతారు మీ మీద ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడి పర్సన్ తను బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఏమో మిస్ అవుతున్నారు, మిస్ అవ్వబోతున్నారు కూడా. మే మంత్లో మీ పర్సన్, మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీరు చాలామంది మెసేజ్ ఆర్ కాల్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండి, చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా క్యూట్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్, చాలా రొమాంటిక్ పర్సన్ కూడా తను. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఎంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్. డెత్. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఓ బ్యూటిఫుల్ అండి. ఈ 2 కార్డ్స్ అనేది యూనివర్సే ఇచ్చారు, నేను ఇవ్వలేదు. ఓకే, నేను తీయలేదు కూడా. మీకు తెలియాల్సిన మెసేజ్ ఉంది కాబట్టి అవి అంత దూరంగా వెళ్ళి పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఎంప్రెస్ అండి అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ డెత్ అనమాట. ఓకే, సో మీరు ఈ మే మంత్లో ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. మీలో అందం అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది. మీరు చాలామంది మీ హెల్త్ మీద, మీ బ్యూటీ మీద మీరు ఫోకస్ చేయడం జరగబోతుంది. మీ బ్యూటీకి మీ పాస్ట్ పర్సన్ తను మీ వైపు అట్రాక్టివ్గా ఫీల్ అవుతారనమాట. ఓకే, మేబీ ఇప్పుడు సమ్మర్ కదా కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండడము అండ్ మేబీ స్కిన్ ట్యాన్ అవుతుందేమో అనేసి మంచి మంచి క్రీమ్ వాడడం కానివ్వండి అండ్ అలా మీ బ్యూటీ మీద మీరు ఫోకస్ చేయడం ఏదో జరుగుతుందన్నమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవడము, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడము, చాలా బాగా రెడీ అవ్వడము అండ్ ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడము అండ్ స్టేటస్లు పెట్టుకోవడము, మీ లైఫ్లో మీరు హ్యాపీగా చిల్ అవ్వడం చూపిస్తుంది అనమాట. మీరు ఇలా బ్యూటిఫుల్గా మీ పర్సన్కి కనిపించేసరికి పర్సన్ తను చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ మేబీ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మళ్ళీ మీతో రీబర్త్ అనేది చేయబోతున్నారనమాట. ఈ రిలేషన్లో మళ్ళీ చేంజెస్ అనేది రాబోతుందండి. ఓకే, ఈ ఏప్రిల్ మంత్లో మీ లైఫ్లో మేబీ మీరు లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ తను ఏంటంటే సరిగా మాట్లాడకపోవడము, మీకు టైం ఇవ్వకపోవడము, అలా ఈ పర్సన్ చేస్తూ ఉంటే మీకు మే మంత్లీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీద ఉంటుందన్నమాట. మీరు ఇలా బ్యూటిఫుల్గా అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూసి తను చాలా పొసెసివ్గా కూడా ఫీల్ అవ్వడం జరగబోతుంది.
మీరు ఈ విధంగా ఉంటారు అని పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. ఓకే. ఇక్కడ మీరు నాకు తెలిసి కొంతమంది మీరు ఏదైనా 4 వీలర్ వెహికల్ కానివ్వండి, 2 వీలర్ వెహికల్ కానివ్వండి, అలా మీరు పర్చేస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. కొంతమంది ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, అలాంటివి కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. మేబీ ఈ మే మంత్కి సంబంధించి ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడము, లేదా ఇక్కడ తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి, అలా కూడా చాలామంది జర్నీ చేయడం చూపిస్తుంది. ఓకే. సో మే మంత్ అయితే చాలా బాగుందండి. ఓకే. మీ లైఫ్లో ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు. అండ్ అలాగే ఇక్కడ చాలా రోజుల నుంచి మిమ్మల్ని తను మేబీ స్పై చేస్తున్న పర్సన్ అనమాట తను. ఓకే. తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా, లేదా ఎప్పుడో ఈ పర్సన్ మీతో మేబీ రిలేషన్లో ఉండి మేబీ ఫ్రెండ్ లాగా కూడా కావచ్చు, దూరం అయిపోయిన పర్సన్ సడన్గా మీ లైఫ్లో రావడం. అండ్ తను ఏంటంటే చాలా రొమాంటిక్గా మాట్లాడము, మీ మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడము, అదంతా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట. అరే ఈ పర్సన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మీ మీద తను చాలా ఇంట్రెస్టెడ్గా అండ్ చాలా లవ్తో మాట్లాడతారనమాట. ఆ మాటలు మీకు కొంచెం వింతగా అనిపించే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్సన్కి లవ్వా లేదా ఫ్రెండా మీకు అర్థం కాదనమాట. అలాంటిది చూపిస్తుంది అనమాట. మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మిమ్మల్ని మేబీ ఆకాశానికి ఎత్తేయడం లాంటిది అనమాట. ఓకే. అలాంటిది జరగబోతుంది. అరే ఇంత చేంజెస్ ఈ పర్సన్లో అనే విధంగా వారు అనుకోవడం జరగబోతుందన్నమాట. సో మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. మేబీ ఈ మే మంత్కి మీకు మేబీ చాలా కలిసి వస్తుంది ఎందుకో మరి. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ లైఫ్లో మీ మీ లవ్ రిలేషన్షిప్లో ఇది చాలా మంచి చేంజెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ మీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మీరు సెల్ఫ్ లవ్లో ఉండడము, హ్యాపీగా ఉండడము, మీరు మీ పర్సన్కి చాలా కొత్తగా కనిపించడము, దానికి పర్సన్ ఫీడ్ అయిపోవడం, చాలా అట్రాక్ట్ అయిపోవడం జరగబోతుంది అనమాట. ఓకే. కాబట్టి మీరు మీ మీద ఫోకస్ చేయండి. ఓకే. కెరియర్ గురించి కూడా లాస్ట్లో చెప్తాను. రిలేషన్కి సంబంధించి అయిపోయిన తర్వాత నేను కెరియర్ గురించి చెప్తాను. ఓకే. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లో ఎవరో రాబోతున్నారండి. మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీరు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. ఈ మే మంత్కి సంబంధించి మీలో అందం పెరగబోతుంది. అండ్ ఇక్కడ మీ తెలివితేటలు అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే. మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండబోతున్నారు. అండ్ అంటే మీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడము, మీ నాలెడ్జ్ ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరో పర్సన్ మీకు అప్రోచ్ అవ్వడము, అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు ఏదో గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడము, అండ్ కొంతమంది మీరు ఏంటంటే కెరియర్ వైజ్గా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అలాంటివి జరగబోతుంది అనమాట. మీలో స్ట్రెంగ్త్ అనేది రాబోతుంది. మీరు చాలా స్ట్రెంగ్త్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ 1 or 2 వీక్స్ లోపలే చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. అండ్ ఇక్కడ 8 of Wands కూడా వచ్చింది. సో మీరు మీ పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ అలాగే కెరియర్ వైజ్గా కూడా, ఓకే, కెరియర్ వైజ్గా కూడా చాలామంది మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు బాగా షైన్ అవుతారండి ఈ మే మంత్లో. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట, ఎవరి గురించి ఆలోచించరు. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట. ఎవరిని పట్టించుకోరు. మేబీ బాగా ఎంజాయ్మెంట్ చేయాలి. ఇక్కడ ఎంజాయ్మెంట్ అంటే పర్సన్తో కాదు. ఓకే. పర్సన్తో కొంతమంది చేయొచ్చు, కానీ ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళిపోవడము, హ్యాపీగా ఉండడము, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవడము, అలాంటిది చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సో ఇదంతా మీ పర్సన్కి ఇది ఒక షాకింగ్ అనేది కూడా చెప్పొచ్చు పర్సన్కి. ఓకే. మీరు హ్యాపీగా ఉండడం చూసి పర్సన్లో మేబీ టెన్షన్ అనేది మొదలవుతుంది, పొసెసివ్గా ఫీల్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్.
త్రీ ఆఫ్ వ్యాండ్స్ అండి. తీసుకుందాం, ఎందుకంటే యూనివర్స్ ఇస్తున్నారు ఆ కార్డ్స్ కాబట్టి తీసుకోవాల్సిందే. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. వావ్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని, ఓకేనా. ఇక్కడ చాలామంది మీరు కెరియర్ వైజ్గా కూడా నాకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కెరియర్ వైజ్గా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారండి, ఓకే. మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట. అరే మీరు ఈ విధంగా అసలు మీరు ఊహించలేరనమాట, ఓకే. అంత మంచి మనీ ఫ్లో అనేది మీకు ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఎక్కడి నుంచైనా సరే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది రావడం చూపిస్తుంది. మీకు ఏదో గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి, ఓకే. మీరు ఈ మంత్కి సంబంధించి మంచి మనీ ఫ్లో అనేది మీకు రాబోతుంది. అండ్ అలాగే మీకు ఏదో ఆఫర్ లాంటిది ఇవ్వడానికి ఎవరో పర్సన్ అయితే మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, ఓకే. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా, లేదా మీకు తెలియని పర్సన్ వైపు నుంచి కూడా మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారనమాట. వారేదో మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని మీకు కాంటాక్ట్ అవ్వడము, మీ మీద వారు చాలా ప్యాషనేట్గా కూడా ఫీల్ అవ్వడం చూపిస్తుంది అనమాట, ఓకే. కెరియర్ వైజ్గా కలిసి సో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం అలా కూడా జరగచ్చు కొంతమందికి, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట, ఓకే. అంటే ఇక్కడ లవ్ అన్నట్టుగా ఈ పర్సన్ మీ మీద లవ్ ఫీల్ అవ్వడం లాంటిది కూడా చూపిస్తుంది, ఓకే. చాలా ప్యాషనేట్గా ఫీల్ అవుతారు. మేబీ పర్సన్ మీకు అప్రోచ్ అయిన తర్వాత మేబీ కాల్ ఆర్ మెసేజ్లో మాట్లాడుకున్నప్పుడు మామూలుగా తను క్యాజువల్గానే ఉంటారు, కానీ డైరెక్ట్గా మిమ్మల్ని పర్సన్ ఎప్పుడైతే చూస్తారో మీ స్కిల్స్ని ఈ పర్సన్ గుర్తిస్తారనమాట, ఓకే. అండ్ ఈ పర్సన్ మీ బ్యూటీకి కూడా తను అట్రాక్ట్ అవ్వడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట, ఓకే. సో మీకు ఏదో ఆఫర్ కూడా ఈ పర్సన్ ఇవ్వబోతున్నారు. చాలా మంచి ఆఫర్ అండి అది, ఓకే. వదులుకోకండి, ఓకే. మీ లైఫ్లో ఈ మంత్కి సంబంధించి మేబీ ఏదైనా గుడ్ న్యూస్ అనేది మీరు వింటున్నారంటే నాకు ఇది అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా మీరు దూరం పెట్టకండి, ఓకేనా. యాక్సెప్ట్ చేయండి, ఓకేనా. అదంతా మీ మంచికి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. చాలామంది మీరు ఈ మే మంత్కి సంబంధించి ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ మీకు కలుసుకోవడము, ఇక్కడ ఏదో ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడము, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనమాట. అసలు మీరు ఊహించుకోలేరండి, ఓకే. అలాంటిది జరగబోతుంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్సన్ వైపు నుంచి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ ఆర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఈ పర్సన్ డైరెక్ట్గా కూడా మీరు చేసే మేబీ మీ ఆఫీస్ దగ్గరికి కానివ్వండి, ఎక్కడికైనా ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు కలుసుకోవడము, మీ ఇంటికి కానివ్వండి, ఓకే. అలా ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు అప్రోచ్ అవ్వడం చూపిస్తుంది. కొంతమంది కాల్ రూపంలో కూడా ఈ పర్సన్ మీకు కాల్ చేయడం, మాట్లాడము, చాలాసేపు మీతో ఈ పర్సన్ డిస్కషన్ చేయడం ఏదో విషయంగా అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట, ఓకే. కెరియర్ వైజ్గా కొంతమంది అబ్రాడ్కి వెళ్ళాలి, వేరే కంట్రీకి వెళ్ళేసి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వారికి కూడా మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఇక్కడ సైన్స్ కూడా వస్తున్నాయి, చెప్తాను, ఓకే. మర్చిపోను, ఈసారి లాస్ట్లో చెప్తానండి, ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీరు ఈ మే మంత్లో మీరు ఫినాన్షియల్గా మీ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది, ఫినాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు, ఫినాన్షియల్గా మీరు సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకునే వారికి కూడా మీరు గుడ్ న్యూస్ అనేది వింటారండి. మీరు హీల్ అవుతున్నారు, మీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మేబీ నా లైఫ్ అంతా ఇంతేనేమో, నా లైఫ్లో నాకు ఇంకా హ్యాపీనెస్ ఉండదేమో, జీవితం అంతా ఇలాగే బాధపడతా ఉండాలేమో అని మీరు ఏదైతే బర్డెన్ అనేది తీసుకుంటున్నారో ఆ బర్డెన్స్ అంతా ఈ మే మంత్లో మీకు ఉండదన్నమాట. ఇప్పుడు మీరు ఏప్రిల్ మంత్లో ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్నారు, సరైన జాబ్ లేదని బాధపడుతున్నారు, మీ దగ్గర మీరు అనుకున్నంత మనీ లేదు అని మీరు బాధపడుతున్నారు, మీ లైఫ్లో మీరు ఎంత కష్టపడినా సరే మీరు సెట్ అవ్వలేకపోతున్నారు అని మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. ఫినాన్షియల్గానే మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు అనమాట, ఓకే. ఇక్కడ పర్సన్ దూరం అయిపోయారు, ఇక్కడ ఫినాన్షియల్గా కూడా మీరు సెటిల్ అవ్వలేకపోతున్నారు, జాబ్ ఏమో అంతంత మాత్రమే ఉంది. అండ్ జాబ్ విషయంలో కూడా కొంతమంది మేబీ మీ కొలీగ్స్ మీకు శత్రువుగా ఉండొచ్చు, అక్కడ ఉండలేకపోతున్నారు అన్నట్టుగా మీరు ఏదో విషయంగా మీరు డిప్రెషన్లో ఉన్నారండి, ఓకే. దాని నుంచి మీరు
ఇక్కడ హీల్ అవ్వబోతున్నారనమాట మే మంత్కి సంబంధించి. ఓకే, మీరు షైన్ అవ్వబోతున్నారు. మీ లైఫ్లో ఇప్పుడు చీకటి ఉంటే మే మంత్కి సంబంధించి మేబీ న్యూ బిగినింగ్, లైటింగ్స్, మీరు షైన్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎవరికి భయపడరు, ఎవరి గురించి ఆలోచించకూడదు. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి, నేను షైన్ అవ్వాలి, నాకు నచ్చింది నేను చేస్తాను అనే విధంగా మీరు ఉండండి. కానీ వేరే వారి గురించి ఆలోచించకండి. వేరే వారి గురించి ఆలోచిస్తే మిమ్మల్ని మీరు చాలా కోల్పోతారండి. మన చేతికున్న వేళ్ళే సమానంగా ఉండవు. అలాంటిది పర్సన్ అందరూ ఒకే విధంగా ఉంటారు అని అనుకోవడం అది భ్రమ అవుతుందన్నమాట. కాబట్టి మనకు నచ్చిన లైఫ్ అనేది మనం లీడ్ చేయాలి. మనకు నచ్చిన లైఫ్ అనేది మనం బతకాలన్నమాట. ఎవరి గురించి ఆలోచించకూడదు. వారేమంటారో, వీరేమనుకుంటారో, రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వారు వచ్చి మీకు పెట్టారు కదా, వారు వచ్చి మీకు హెల్ప్ చేయరు కదా. వారు మాట్లాడడం అండ్ జెలస్గా ఫీల్ అవ్వడం వరకే వారి పని. మీ ముందు వచ్చి వారు మాట్లాడలేకపోతున్నారంటే వారికి ధైర్యం లేదు. మీ ముందు వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా వారు చేయలేరనమాట. ఓకే, కాబట్టి మీరు మిమ్మల్ని మీరు కోల్పోకండి. స్ట్రాంగ్ అవ్వండి, ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఒకసారి కామ్గా కూర్చోండి. మీరు మేబీ మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, తన గురించి ఎన్ని చేశారు, స్టార్టింగ్ నుంచి పర్సన్ మీకు పరిచయం అయినప్పటి నుంచి ఈ పర్సన్ గురించి మీరేం చేశారు, తను మీ గురించి ఏం చేశారు అన్నట్టుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. అక్కడ మీరు చాలా రియలైజ్ అవుతారనమాట. ఒకవేళ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ తను చీమను చూసినట్టుగా చూస్తున్నారు మిమ్మల్ని అంటే, అలాంటి వారిని మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఓకే, ఫినాన్షియల్గా కూడా మీరు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ లాంటిది చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చండి. ఓకే, మీకు బాగానే కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు సింగిల్గా బిజినెస్ పెట్టేంత శక్తి మీలో లేదు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ పెడితే మరి కలిసి వస్తుందా లేదా అంటే మీకు కలిసి వస్తుందండి, హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇక్కడ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీకు ఫినాన్షియల్గా ఏదైనా విషయంలో మేబీ చాలా బాధపడుతున్నారు అంటే, మీకు ఫినాన్షియల్గా ఏదైనా అర్జెంట్ అమౌంట్ మీకు కావాలి అనుకుంటే మీరు వేరే వారి వైపు నుంచి కూడా మీరు మేబీ హెల్ప్ అనేది తీసుకుంటే మీకు హెల్ప్ చేయడానికి కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, ఆ పర్సన్ మీకు హెల్ప్ చేయబోతున్నారనమాట. ఓకే, చాలా మంచి పర్సన్ అండి తను. ఓకే, సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. యూనివర్స్ 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై చేయండి. One more card, universe. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారండి. ఇక్కడ చెప్పాను కదా, మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయిందా, లేదా మీకు ఏదైనా హెల్ప్ కావాలా, మీకు హెల్ప్ అనేది దొరకబోతుంది. కోర్ట్ కేసెస్లో కావచ్చు, ఎవరైనా ఇరుకొని ఉండొచ్చు, అండ్ డివోర్స్ లాంటి వాటిలో కొంతమంది ఫ్యామిలీ పర్పస్గా ఇరుకొని ఉండొచ్చు. ఓకే, అలాంటి వారికి ఇక్కడ మీకు హెల్ప్ అనేది దొరకబోతుంది. మీరు ఇక్కడ ఏదైనా ప్రాబ్లంలో ఇరుకొని ఉంటే వారి వైపు నుంచి హెల్ప్ తీసుకోవడం వలన మీరు బయటపడబోతున్నారనమాట. అలాంటిది కూడా చూపిస్తుంది. ఫినాన్షియల్గా మీరు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు, ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ లైఫ్ పార్ట్నర్కి ఇద్దరికి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనుకుంటే ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. చాలా అర్థం చేసుకుని మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ కూడా ఈ మే మంత్కి సంబంధించి మీకు దొరకబోతుంది. రిలేషన్షిప్లో ఉన్న వారికి కూడా కావచ్చండి. ఓకే, మీ పర్సన్ మీకు సరిగా అర్థం చేసుకోవడం లేదండి, ఎప్పుడు థర్డ్ పార్టీ అని లేదా తన ఫ్రెండ్స్కి తను ఎక్కువగా టైం ఇస్తారు, మీకు ఇవ్వడం లేదు అనుకునే వారికి కూడా ఈ పర్సన్ మీకు ఎక్కువగా టైం ఇస్తారు అండ్ మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు. మీ మాట అనేది తూచా పాటిస్తారు పర్సన్. ఈ మే మంత్కి సంబంధించి మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకుంటే ఈ మే మంత్లో హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, టెంపుల్కి వెళ్తారు, తీర్థయాత్రలు అనేసి,
అండ్ అలాంటిది ఏదో ట్రిప్ లాంటిది, అలాంటి వాటికి కూడా మీరు జర్నీ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ అయితే చూపిస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ కెరియర్ వైజ్గా కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. కెరియర్ వైజ్గా మీరు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. కెరియర్ వైజ్గా కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అబ్రాడ్కి వెళ్ళడం కానివ్వండి, వేరే సిటీకి వెళ్ళడం కానివ్వండి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకునే వారికి అక్కడ మేబీ మీరు గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఓకే. అండ్ ఇక్కడ మీరు మేబీ కొంతమంది ఇంటర్వ్యూ వాటికి మీరు అటెండ్ అవుతున్నాము, ఆ పర్సన్ వైపు నుంచి మేబీ మెయిల్ రావడం లేదు లేదా కాల్ రావడం లేదు అనుకునే వారికి కూడా మీరు ఈ మే మంత్లో 1 or 2 వీక్స్ లోపలే మీరు చాలామంది గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మే మంత్లో ఎక్కడ కూడా ఒక్క కార్డ్ కూడా నెగటివ్ లేదండి. ఓకే. చాలా పాజిటివ్ కార్డ్స్ కాబట్టి రీడింగ్ని క్లైమ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది లైఫ్లో న్యూ లవ్ అయితే మీ లైఫ్లో ఎంటర్ అవుతుందండి. ఎవరో న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అండ్ ఇక్కడ న్యూ పర్సన్ అనమాట. ఓకే. చాలా స్వీట్ పర్సన్, చాలా రొమాంటిక్ పర్సన్ అండ్ చాలా చలాకీగా ఉండే పర్సన్, ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. అలాంటి పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. ఈ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ మీరు ఆలోచనలో పడిపోతున్నారనమాట. ఎందుకంటే మీ మనసు నిండా మీ పాస్ట్ పర్సన్ ఉంటారు. ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. ఓకే. మీరు ఏదైనా విషయంగా మీరు బాధపడుతున్నారు, నా జీవితం అయిపోయింది అంటే యూనివర్స్ అనేది అప్పుడే నువ్వు బాధపడకు, ఈ గిఫ్ట్ తీసుకో, హ్యాపీగా ఉండు అన్నట్టుగా ఒక పర్సన్ని మీ లైఫ్లో సెండ్ చేయడం లాంటిది అనమాట. ఓకే. మేబీ మీరు మీ పాస్ట్ పర్సన్ విషయంలో చాలా బాధపడుతున్నారండి. ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, లేదా తను మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు, మిమ్మల్ని అసలు వద్దనుకుంటున్నారు. అలాంటి టైంలో అలాంటి వారికి ఆ పోయిన పర్సన్ గురించి ఎందుకు బాధపడతావు, ఈ పర్సన్తో హ్యాపీగా ఉండు, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయరు, మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈ పర్సన్ తీసుకుంటారు అన్నట్టుగా ఈ పర్సన్ని మీ లైఫ్లోకి సెండ్ చేయడం లాంటిది అనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ లవ్ పార్ట్నర్ అయి ఉంటారు కొంతమందికి ఫ్రెండ్ రూపంలో కూడా వచ్చి మిమ్మల్ని హీల్ చేయగల పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ హర్మిట్ వచ్చింది. ఓకే. మిమ్మల్ని హీల్ చేయడానికి కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే. న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఈ పర్సన్కి మీరంటే చచ్చేంత ప్రాణం ఉంటుందండి. ఓకే. మీ గురించి వారు ఏదైనా చేస్తారనమాట. అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ మంత్కి సంబంధించి కొంతమంది మీరు హౌస్ షిఫ్టింగ్ అండ్ కొంతమంది ఉన్న హౌస్ని మీరు చాలా బాగా డెకరేషన్ చేసుకోవడము, గృహప్రవేశం లాంటిది, కొంతమంది చాలా పెద్ద అమౌంట్ మీరు ఏదైనా హౌస్ మీద మీరు పర్చేస్ చేయడం లాంటిది కూడా జరగబోతుంది అనమాట. మేబీ మీ డ్రీమ్ అనమాట, ఇలాంటి హౌస్ తీసుకోవాలి, సొంత ఇల్లు అనేది ఉండాలి కదా, అలాంటి డ్రీమ్స్ అన్ని మీకు ఫుల్ఫిల్ అవుతుంది ఈ మంత్లో అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. కొంతమంది నేను అక్కడ ఉండాలి, అక్కడ వెళ్తే నేను సెటిల్ అవుతాను, హ్యాపీగా ఉంటాను అనుకునే వారికి కూడా మీరు గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. నైన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది లాస్ట్లో చూద్దాం. ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ మేబీ లాస్ట్ వీక్ కావచ్చు, మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి, మీరు అనుకున్న విధంగా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ని మీరు
మేబీ తను లాంగ్ డిస్టెన్స్‌కి వెళ్ళిపోవడమా, కెరియర్ వైస్‌గా కూడా కావచ్చు, లేదా ట్రాన్స్‌ఫర్ అవ్వడమా ఏదో జరుగుతుందనమాట. కాబట్టి మీరు మేబీ మనసులో బాధ పెట్టుకోవడం, ఓకే. మిస్ అవుతూ ఉండడము, అలాంటిది ఏదో జరుగుతుందనమాట. ఓకే. మీ ముందు మాత్రం చాలా ఆప్షన్స్ అయితే రాబోతుందండి. కెరియర్ వైస్‌గా కావచ్చు అండ్ మ్యారేజ్‌కి సంబంధించి మంచి మంచి ప్రపోజల్స్ లాంటిది రావడమా, మేబీ సింగిల్‌కి మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి. కానీ అవి నిలబడడం లేదండి అనుకునే వారికి కూడా మేబీ ఈ ఇయర్, ఈ మంత్‌లో మీకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఓకే. ఎవరో న్యూ పర్సన్ మీకు ఆఫర్ తీసుకొని వస్తున్నారు. మేబీ వారితోనే మీకు మ్యారేజ్ అవ్వడం కూడా జరగబోతుందన్నమాట. ఆ పర్సన్‌ని పరిచయం చేయడం, వారి ద్వారా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడము, అలాంటి గుడ్ న్యూస్ కూడా మీరు వినే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. చాలా ఇయర్స్ నుంచి, చాలా మనసు నుంచి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ మే మంత్‌లో మీకు ఫుల్‌ఫిల్ అవుతాయి అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఏ విషయంలో కూడా మీరు టెన్షన్ పడకండి. హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఇక్కడ మీరు ఈ మే మంత్‌లో మీరు యోగా చేయండి అండ్ ధ్యానం చేయండి. ఓకేనా? యోగా చేస్తే మీ మనసు అనేది చాలా బావుంటుంది. యాక్టివ్‌గా ఉంటుంది. ధ్యానం చేస్తే మీ మనసు అనేది చాలా యాక్టివ్ ఉంటుందన్నమాట. మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఏంటంటే, మీ ఫస్ట్ చక్ర ఏదైతే ఉంటుందో, మీ మూలాధార చక్రం అనేది మీరు యాక్టివేట్ చేయండి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. మీ మూలాధార చక్రం యాక్టివేట్ లేకపోతే మీరు సరిగ్గా ఆలోచించలేరు. ఏదో కోల్పోయిన వారిలాగా ఎప్పుడూ బాధపడతా ఉంటారు, టెన్షన్ పడతా ఉంటారనమాట. కాబట్టి మీరు మీ మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలి అంటే, మీరు యోగా చేయండి అండ్ ధ్యానం చేయండి. ఈ 2 చేయడం వలన మీ మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదండీ! ఆ 7 చక్రాలో మీకు మూలాధార చక్రం అనేది యాక్టివేట్ లేదు. ఓకే. కాబట్టి దానిని యాక్టివేట్ చేయండి. మంచిగా ఆలోచించండి. హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చెప్తాను. అండ్ ఇక్కడ సైన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా నాకు ఏదొస్తుంది ఎక్కువగా అంటే మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి. ఓకే. ఇవి చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. అండ్ ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా మీ లైఫ్‌లో వస్తారు. కానీ మీరేదో ఓవర్ థింకింగ్ చేసి మీ లైఫ్‌లో మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే పర్సన్‌ని, ఎక్కువగా ఆరాధించే పర్సన్‌ని దూరం చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఆల్రెడీ మీరు దూరం చేసుకొని ఉంటే బాధపడడం జరుగుతుందన్నమాట. తను ఎక్కడికి వెళ్ళినా నా కాళ్ళ దగ్గరికే వస్తారు అని అనుకున్న పర్సన్ మేబీ అలాంటి పర్సన్ ఇది మీ పర్సన్‌కి కూడా రెజొనేట్ అవుతుందండి. ఓకే. మేబీ తను ఓవర్ థింకింగ్ చేసి తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తను ఓవర్ థింకింగ్ చేసి మీరే చచ్చినట్టుగా మీరే వస్తారులే అనుకున్న పర్సన్ మీరు తనకి కాంటాక్ట్ అవ్వకపోయేసరికి మీరు సైలెంట్ అయిపోవడము, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడము, దానివల్ల ఈ పర్సన్‌లో భయం అనేది మొదలవుతుంది. చాలా మిస్ అవుతారనమాట. అరే! ఈ పర్సన్ గురించి నేను ఇలా అనుకోలేదే, ఇలా దూరం అయిపోతారని అనుకోలేదు. మళ్ళీ తనే వస్తారు, మళ్ళీ తనే నా కాళ్ళ దగ్గరికి వస్తారు అని అనుకున్న పర్సన్ కానీ ఈ విధంగా తను చేంజ్ అవుతారు అని అనుకోలేదు అనే విధంగా ఈ పర్సన్‌లో భయం అనేది పుడుతుందనమాట. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్‌కి. ఓకే. ఓకే అండి. ఈ సైన్స్ అనేది కనిపిస్తుంది. వృషభం, కన్య, మకర రాశి వారు కూడా ఉన్నారు. ఓకే. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రీడింగ్ అయితే చాలా క్లియర్‌గా ఎనర్జీస్ అనేది నాకు చాలా బాగా అందాయండి. ఓకే. నాకు ఎనర్జీస్ అందకపోతే నాకు చాలా లోలో ఉంటుంది. కానీ మీరు మిస్ అవుతారనేసి నేను డైలీ పోస్ట్ చేస్తాను. ఈరోజు రీడింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. ఈరోజు వీడియో కొంచెం లాంగ్ అయి ఉండొచ్చు. కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ కాబట్టి మిస్ అవ్వకండి. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంటుంది యూనివర్స్? మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు
మీకు లక్కీ టైం అనేది కలిసి వస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. కర్కాటక రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుందండి. మేబీ మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వచ్చు. అండ్ ఏదో విషయంగా మీరు రిస్క్ తీసుకోబోతున్నారు. అండ్ సింహరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు, మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ తనని చాలా స్పై చేస్తూ ఉంటారనమాట. అండ్ ఎవరో పర్సన్ కూడా మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉన్నారు. అండ్ తులారాశి వారు, మీరు ఫినాన్షియల్‌గా చాలా లోలో ఉన్నారండి. అండ్ ఏదో విషయంగా మీకు మేబీ హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అండ్ అసలు బాగోలేదన్నమాట మీకు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారండి. అండ్ ధనురాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో అది జరగాలి అని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మకర రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కుంభరాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో. అండ్ మీనరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట. ఓకే. ఓకే అండి. ఆల్ సైన్స్ వరకు బాగానే ఉంది. కానీ తులారాశి వరకు బాగోలేదు ఇక్కడ. ఓకే. ఏదో హెల్త్ ప్రాబ్లమో ఏదో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వృశ్చిక రాశి వరకు కూడా కొంచెం పర్వాలేదు వరకు. ఓకే. అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే అండి. అండ్ ఈ మంత్కి సంబంధించి మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. మే మంత్కి సంబంధించి మీ ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఓవరాల్గా మే మంత్కి సంబంధించి మీ ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి. అప్రిషియేషన్, హాస్టిలిటీస్, డిసైడ్, వన్ మోర్ కార్డ్స్. బాగానే ఉంటుందండి. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. మీ లైఫ్లో మీరు షైన్ అవుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. కెరియర్లో చాలా మంచి సక్సెస్ అందుకుంటారు. ఓకే. మీ స్టేటస్ అనేది మీరు పెంచుకుంటారు. కెరియర్ వైజ్గా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎవరో పర్సన్ మేబీ ఈ మే మంత్లో మీ మీద ఏంటంటే ఓర్వలేని బుద్ధి ఉంటుంది కదా, దాన్ని ఇంకా ఎలా చెప్తారో నాకు తెలీదు. మీరంటే ఓర్వలేక ఉండడం లాంటిది అనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది. కాబట్టి అలాంటి వారిని దూరం పెట్టండి అన్నట్టుగా చూపిస్తుంది. మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు అనమాట. మీరంటే ఓర్వకుండా అండ్ చాలా పొసెసివ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి మేబీ ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు మీకు. ఓకే. అలాంటి నెగిటివ్ పర్సన్ ఎవరు ఉన్నారు వారిని మీరు దూరం పెట్టండి. మీ లైఫ్లో మాత్రమే మీరు మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఎవరి గురించి ఆలోచించకండి. ఓకే. మీరు ఈ మే మంత్ మాత్రం చాలా షైన్ అవుతారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పేరు రీడింగ్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి కాల్ చేయొద్దండి. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.